సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను నాయనా. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చేస్తున్నటువంటి ఈ ప్రార్థన అంతా మీరు అంగీకరించి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులకి హల్లెలూయా. అందరికి వందనాలు. బైబిల్ లేఖనాల్లో ఇప్పుడు దేవుని రాకడ దినాలు, కడవరి దినాలలో ఉన్నాం. మనం చివరి రోజుల్లో ఉన్నాం. ఈ చివరి రోజుల్లో దేవునితో ఎలా ఉండాలి అని అంటే, ఆరంభంలో దేవుని నమ్మినప్పుడు ఏ విధంగా ఉన్నావో, ప్రారంభం కొత్తగా దేవుని నమ్మిన తర్వాత నువ్వు ఎలా అయితే దేవునితో సంబంధం కలిగి ఉన్నావో అలా ప్రార్థిస్తూ, ఆరంభము కంటే ముగింపు చాలా అవసరం. చాలా మంది ఏం చేస్తారంటే, మొదట్లో చాలా మంది ప్రార్థన ఉపవాసాలు ఎక్కువ సమయం దొరికింది అని అంటే దేవునిలో గడపటము, ఎక్కువ సమయం దొరికింది అని అంటే ప్రార్థించటము, అంటే వారి సమయాన్ని ఎక్కువగా దేవునితో గడుపుతారు. ఉండంగా ఏమైపోద్ది అని అంటే, చిన్నగా భక్తి తగ్గిపోయి లోకంతో స్నేహం ఎక్కువైపోతూ ఉంటుంది. లోకంతో స్నేహం ఎక్కువైపోయినప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, నీలో నీతి తగ్గిపోయి అవినీతికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో సహవాసం తగ్గుతూ ఉన్నప్పుడు, లోకంతో సహవాసం పెరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, నీలో దీవెనలు ఆగిపోతాయి. లోకంతో స్నేహం చేయటం వల్ల ఏం జరుగుతూ ఉందనంటే, దీవెనలు ఆగిపోతాయి, శాపం అనేది ఎంటర్ అవుతా ఉంటుంది. హల్లెలూయా. మరి యోహాను భక్తుడు చెప్పాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, రక్షణ పొందితే చాలు. ఒక ప్రతి దైవ సేవకుడు ఆలోచన ఏంటంటే, ఎక్కడైనా, ఏ మూలనైనా, ఏ ప్రాంతంలో ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు అని తీవ్రత కలిగి ఉంటాడు పాస్టర్. రక్షించబడటం మంచిదే, కానీ రక్షించబడిన వ్యక్తి నిలబడటం కావాలి. అన్ని చెట్లు నాటుతారు, కానీ 100కి 100 చెట్లు బ్రతుకుతాయి అని గ్యారెంటీ లేదు. అట్లా కొన్ని చనిపోయే మొక్కలు కూడా ఉంటాయి. రక్షణ పొందిన వారిలో కొంతమందే నిలబడతారు. ఆ కొంతమంది ఎందుకు నిలబడతారు అని అంటే, వారు దేవునితో సహవాసము చేయటం ద్వారా. రెండు చేతులకు చెప్పండి. దేవునితో ఉండటం ద్వారా, దేవునితో నడవటం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా వారు నిలబడగలుగుతారు. ఎప్పుడైతే దేవునితో సహవాసం విడిచి దేవునికి దూరంగా వెళ్ళిపోతారో వాళ్ళు పడిపోతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు. ఎన్నోసార్లు చెప్పాం వాక్యం. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు బుద్ధి వచ్చింది అని అంటే, తప్పిపోయినప్పుడు. తండ్రితో ఉన్నంత కాలము తండ్రి తినే తిండి తిన్నాడు, తండ్రి తినే ఆహారం, తండ్రి వేసుకునే వస్త్రాలు వేసుకున్నాడు. తండ్రి సుఖంగా ఉంటే కుమారుడు కూడా సుఖంగా ఉన్నాడు. ఎప్పుడు తప్పిపోయిన కుమారుడు కష్టాలు వచ్చినాయి అంటే, తిరగబడినప్పుడు, ఎదురు తిరిగినప్పుడు, తండ్రి మాట లెక్క చేయనప్పుడు వచ్చినాయి కష్టాలు. నీకు అర్థం అవుతుందా? హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు కష్టాలు వచ్చినాయి? తండ్రి మీద తిరగబడినప్పుడు, తండ్రికి ఎదురు మాట్లాడినప్పుడు, తండ్రి మాట విననప్పుడు. ఏం చేశాడు తప్పిపోయిన కుమారుడు? నా ఆస్తి నాకు పంచి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయని వాదోపవాదాలతో
మాట్లాడి కొట్లాడి ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పంచుకొని దూర ప్రాంతానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. కద్దు లేదు, పద్దు లేదు. ఎవరైనా అంతే. దేవునితో సహవాసం ఉన్నంత కాలం క్షేమంగా ఉంటారు. తల్లి కోడి తన రెక్కల చాటున భద్రపరుచుకున్నట్టుగా దేవుని ఆధీనంలో ఉన్న వ్యక్తి సురక్షితమైన కాపుదలతో ఉండగలుగుతారు. తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిన తర్వాత కష్టాలే పడ్డాడు, అష్ట కష్టాలు పడ్డాడు. తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు స్నేహితులు తనతోనే ఉన్నారు. ఎప్పుడైతే డబ్బు అయిపోవటం మొదలైందో చిన్నగా ఏమైపోయారంటే స్నేహితులు కూడా కట్ అయిపోయారు. చివరికి ఏమైపోయింది? తినటానికి తిండి లేదు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. చివరికి ఏమైపోయింది అని అంటే, తినటానికి తిండి లేనప్పుడు పందులు కాసుకునే వాడి దగ్గర జీతం ఉండటానికి సిద్ధపడ్డాడు. పందులు కాసేవాడు కూడా తప్పిపోయిన కుమారుడిని నమ్మలేదు. నీకు ఒక విషయం తెలుస్తుందా? దేవునికి దూరం అయిపోతే నీకు అన్ని అష్ట కష్టాలే. హల్లెలూయా. దానికి ఉదాహరణే తప్పిపోయిన కుమారుడు. తండ్రి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడు. చివరికి పందులు తినే పొట్టు ద్వారా ఆకలి తీర్చుకున్నాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఆలోచన చేశాడు. నా తండ్రితో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? దేవుడితో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, దేవుడితో లేనప్పుడు ఎలా ఉంటారు? మీకే అర్థమైపోద్ది. తర్వాత తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? బుద్ధి తెచ్చుకొని ఏమనుకున్నాడు? తన తండ్రి కాళ్ళ మీద పడి ఏమంటాడో తెలుసా? ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించడానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను క్షమించు అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? తండ్రి క్షమించాడు. ఈరోజు నువ్వు తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు చేసినా కానీ దేవుడు క్షమించే దేవుడు. అలా అని మాటి మాటికి తప్పిపోయి ఇష్టం వచ్చినట్టుంటే దెబ్బ తినేది నువ్వే. ఎందుకో మీకు ఉదాహరణ చెప్తాను. ఒక చెట్టు మంచిగా పచ్చగా ఉండి పూత వచ్చే సమయంలో దాన్ని పీకాననుకోండి, మరలా ఇంకో చాటు నాటుతా. ఏమైపోద్ది దాని ఎదుగుదల? దాని ఎదుగుదల ఆగిపోతుంది. మంచిగా ఒక చెట్టు పూత వచ్చి కాయ వచ్చే టయానికి అది పీకి ఇంకో చాటు నాటినప్పుడు ఎలా ఉంటుందో, నువ్వు మంచిగా ఎదిగి దేవుని ఆశీర్వాదాలు పొందే టైంలో దేవునికి దూరం అయిపోయినప్పుడు నీకు రావాల్సిన ఫలాలు ఆగిపోతాయి. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. యోహాను భక్తుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని అనంటే, ప్రకటన 3వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. ప్రకటన 3వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వినవలసినటువంటి సందేశం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ పనులన్నీ నాకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, నీ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, అంతా నాకు తెలుసు. ఆకాశము నుండి ప్రతి మనిషిని దేవుడు స్కాన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి దానివో, నేను ఎలాంటి వాడనో ఇక్కడ ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఇక్కడ యోహాను భక్తుడు మరి
ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ క్రియలను, యోహాను భక్తుల ద్వారా రాసినటువంటి పత్రికలో, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ యొక్క పనులన్నీ నాకు తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీ స్థితి ఎలా ఉందో తెలుసా? నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసా అని అంటే, నువ్వు చల్లగా ఉన్నా మంచిది, వెచ్చగా ఉన్నా మంచిది, కానీ నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలా ఉన్నావో తెలుసా? నులివెచ్చని స్థితి మధ్యలో ఉన్నావు. రెండు పడవల మీద కాలు పెడుతున్నావు. ఎవరికి నష్టము? బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని నమ్మావు అని బోర్డు పెట్టుకుంటున్నావు, రక్షణ పొందావు అని బోర్డు పెట్టుకుంటున్నావు, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పుకుంటున్నావు. చెప్పుకుంటారు, కానీ చెప్పుకున్నంత ఆచరణ నీలో ఉన్నదా లేదా? చాలా మంది అంటారు నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పేసి, కానీ ఆ పనులు, ఆ విధానం చూస్తే నామకార్థమైన జీవితం. బాప్టిజం అనే వేషం వేసుకున్నట్టుంది. ఏమైందంటే, ఇప్పుడు కొంతమంది విశ్వాసులను పరిశీలించినప్పుడు దేవుడు నమ్ముకున్నా అనే పేరు ఉంటుంది, కానీ వారిలో పాతవి చావలేదు. హల్లెలూయా. పాత అలవాట్లు కానీ, పాత పద్ధతులు కానీ అవి చనిపోలేదు. అందుకని మనం ఏం చేయాలంటే, దావీదు భక్తుడు అంటే, సోపుతో నన్ను కడుగు ప్రభువా. దేవుని దగ్గర నువ్వు, దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించినప్పుడు, దేవుని సమీపించే కొలది నువ్వు రూపాంతరము చెందబడతావు. నువ్వు దేవుని దగ్గరికి చేరే కొలది, ప్రార్థించే కొలది దేవుడు గుణలక్షణాలు నీలో ఉంటాయి. ఈరోజు ఎందుకు నిలువెచ్చిన బ్రతుకు బతుకుతున్నారు? ఈరోజు ఎందుకు ఒక్కొక్కరు నామకార్థంగా ఉంటున్నారు? ఈరోజు ఎందుకు ఒక్కొక్కరు అదే జీవితాన్ని కలిగి ఉంటున్నారు? ఈరోజు ఎందుకు కొంతమందిలో మారు మనసు ఉండట్లేదు? ఈరోజు కొంతమందిలో వారి స్థితిగతుల్లో మార్పు రావటం లేదు. రక్షణ పొందినా కానీ వారి జీవితాలు మారట్లేదు. ఎందుకో తెలుసా? నులివెచ్చని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. నులివెచ్చని స్థితి అంటే పేరుకు మాత్రమే బాప్టిజం, అంతా మామూలే. అన్ని ఎండలో ఉన్నప్పుడు ఎండ, నీడలో ఉన్నప్పుడు నీడ. ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల వచ్చేవి ఏంటో తెలుసా? శాపం వస్తుంది. ఆదాము అవ్వ దేవుని మాట వినక వాళ్ళు శాపం తెచ్చుకున్నారు. దేవుని మాట అంగీకరించకపోవటం వల్ల శాపం తెచ్చుకున్నారు. ఈరోజు గతంలో నువ్వు అడుగుతావు కదా వారిని, ఈరోజు మంచిదేనా? ఈరోజు మంచి రోజేనా? దేవుని నమ్మిలో ఇవి ఉండకూడదు. 365 రోజులు బైబిల్లో చెడ్డ రోజులని చెప్పలేదు, అన్ని మంచి రోజులే. హల్లెలూయా. ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు అని లేదు. ఒక విశ్వాసి దేన్ని చూసి బ్రతకాలి అని అంటే, వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే స్థితిగతులు మారతాయి, జీవితాలు మారతాయి. ఇంకా ఇది మంచి రోజేనా, ఇది చెడ్డ రోజేనా అని ఆచరించే వారిలో దేవుడు బాధపడతాడు. దేవుడు చెప్పలేదు కదా ఈరోజు మంచి రోజు కాదని. దేవుడు ఎక్కడైనా బైబిల్లో చెప్పిందా? కానీ మనం ఏం చేస్తున్నాం? ఆచరిస్తున్నాం. ఆచారాల వల్ల కూడా శాపాలు వస్తాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలలో ఎదుగుదల ఎందుకు ఉండట్లేదో తెలుసా? ఇవే కారణాలు. అందుకని దేవుడు ఇక్కడ లేఖనాల ద్వారా మాట్లాడేటువంటి మాట ఏందనంటే, నువ్వు చల్లగా ఉన్నా బాగుండు, వెచ్చగా ఉన్నా బాగుండు. చల్లగా ఉండక, వెచ్చగా ఉండక, నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నీ మీద, ముఖం మీద ఉమ్మి వేయాలనుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ముఖం మీద ఉమ్మి వేయాలి అని అంటే ఎంత అసహించుకుంటే ఆ మాట అవసరం.
ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకానుసారమైన జీవితము, నామకార్థమైన జీవితము మనం ఎంటర్ అయినావు అంటే కారణం ఏందో తెలుసా? దేవుడు అంటే నీకు పరిచయం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థించే మనము, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన మనము, మన పునాది ఏందో తెలుసా? మన పునాది ఏందో తెలుసా? మారు మనస్సు. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందక మునుపు ఉన్న లక్షణాలు కనబడకూడదు. నీ మనసు మారిపోవాలి, నీ బుద్ధి మారిపోవాలి, నీ గుణం మారిపోవాలి. అవి ఎప్పుడు జరుగుతాయో తెలుసా? మన ప్రవర్తన, మన స్థితి ఎప్పుడు మారిందో తెలుసా? మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి ప్రార్థన చేయట మనం ఎప్పుడైతే ఆరంభం అవుతుందో అప్పుడు దేవుడంట తన రూపములోకి దేవుడు నిన్ను మార్చుకుంటాడంట. హల్లెలూయా. ప్రార్థించేవాడు మార్పు చెందుతాడు. ప్రార్థించేవాడు, వాక్యాన్ని అనుసరించేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు మార్పు చెందుతాడు. ఈరోజు ప్రార్థన చేస్తేనేమో వాక్యం చదవరాయా, వాక్యం చదివితేనో ప్రార్థన చేయరాయి. రెండు అవసరమే మనకి. మీకు ఉదాహరణ చెప్పిన, మనం తినే ఆహారంలో వట్టి అన్నం ఉంటే సరిపోదు, వాటితో పాటు కూర ఉండాలి, అంతే. వట్టి ప్రార్థన ఉంటే సరిపోదు, నీకు వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ఏందో తెలుసా? నీకు దారి చూపించేది. వాక్యం ఏందో తెలుసా? దీపం లాంటిది, చీకట్లో నీకు వెలుగు చూపించేది. కాబట్టి ఈరోజు రక్షణ పొంది బాప్టిజం తీసుకొని అక్కడే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటున్నట్టు కారణం ఏందో తెలుసా? వాళ్ళు నామకార్థంగా ఉంటున్నారు. నామకార్థంగా ఉండటం వల్ల ఎవరికి నష్టం అంటే నీకే. దేవుడు చెప్పలేదుగా. దేవుడు చెప్పని ఏ రోజైనా ఏ పని చేయాలనుకున్నా, ఏ చేయాలనుకున్నా ఎవరైనా కానీ సేవకుని అడిగే స్థితిలో లేరు ఇప్పుడు. అయ్యా ఇది చెయ్యొచ్చా, అయ్యా ఇది చేయకూడదా అనేవాళ్ళు 100లో తక్కువ మంది. చేస్తారు, ఇబ్బందులు తెచ్చుకుంటారు, సమస్యలు తెచ్చుకుంటారు, మళ్ళీ నష్టం మీకే. హల్లెలూయా. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే, ప్రార్థన, వాక్యము, ఉపవాసాలు ఇవి లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు, పరమార్థము కూడా లేదు. నువ్వు ఎటు పోతున్నావో, ఏం చేస్తున్నావో అర్థం కాదు. అవసరమైనవి మనం గుర్తుపెట్టుకోవాలి. పొత్తంతా శరీరాన్ని నలగొట్టి అంత పని చేస్తున్నాం, కానీ దేవుని సన్నిధిలో 3 గంటలు కూర్చోలేము. మనం విసుగు. ప్రార్థన అంటే విసుగు, కూడికలంటే విసుగు. నీకు ప్రార్థన అంటే ఇసుకు, దేవుడు అంటే ఇసుకు. పని మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేకపోవటం వల్ల ఇబ్బందులు. హల్లెలూయా. నీ మొదటి స్థానం దేవుడు. ముందు నాకు దేవుడు తర్వాతే ఏదైనా అనుకుంటేనే నువ్వు వర్ధిల్లుతావు. నాకు పని తర్వాతే దేవుడు అంటే దేవుని గౌరవించినట్లు కాదు, దేవుని ప్రేమించినట్లుగా కాదు. నీ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. యోబు బహు ఆస్తిపరుడు. యోబు కంటే గొప్పదానివి కాదు, యోబు కంటే గొప్పోడివి కాదు. యోబు బహు ఆస్తిపరుడైనప్పటికీ ఏం చేశాడు? అరుణోదయమున లేచి ఏం చేశాడు? వారి కొరకు ప్రార్థన చేశాడు. తన భార్య కొరకు, తన పిల్లల కొరకు, తన దగ్గర ఉన్న జీతగాళ్ళ కొరకు, తన దగ్గర ఉన్న ఆస్తి కొరకు, వాటన్నిటికీ సంరక్షణ, కాపుదల కొరకు ఎక్కువగా ప్రార్థన చేశాడు. మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ వంతుగా
దేవుడు నిన్ను నమ్మి నీ ఇంట్లో నిన్నే దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద నమ్మకంతో. నువ్వు అనుకోవచ్చు, నా అన్నని పిలుచుకోవచ్చు కదా, నా అక్కను పిలుచుకోవచ్చు కదా, నా చెల్లెల్ని పిలుచుకోవచ్చు కదా, నన్నే దేవుడు పిలుచుకున్నాడంటే ఎవరు నమ్మాడు నిన్ను? దేవుడు నమ్మి పిలుచుకున్నాడు. దేవుడు నమ్మినప్పుడు దేవుణ్ణి మోసం చేయకూడదు. ఒక్కరున్నా చాలు ఇంట్లో ప్రార్థించేవాళ్ళు. 5 క్యాండిల్లు ఉంటే, ఒక ఇంట్లో 5 బల్బులుంటే ఇంకా వెలుగు వస్తుంది. ఒక బల్బు ఉన్నా వెలుగు వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థించేవారు మనము ఇంట్లో ఏ ఒక్కరు లేకపోయినా ఆ కుటుంబాలు ఏమైపోతాయో తెలుసా? ఇబ్బంది పడతా ఉంటాయి. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనని ఒక ఊపిరిగా భావించాలి. నీలో భయం కలగాలి. ప్రార్థించకపోతే ఏం జరుగుతుందో, ప్రార్థించకపోతే ఏ నష్టాలు జరుగుతాయో. ఈరోజు నేను ప్రార్థన చేయలేదు కాబట్టి సాతానుగాడు నన్ను ఓడిస్తాడు, సాతానుగాని చేతిలో నేను బానిసనే అనే భయం నీలో రావాలి. అందుకని ఫ్రెష్గా ఉదయాన్నే వేకుజామునే ఎంతో మంది భక్తులు ప్రార్థన చేసినట్టుగా ఉంది. యేసుక్రీస్తు కూడా చెప్తాడు, 12 మంది శిష్యులతో చెప్పాడు, అయ్యా నేను సిలువ వేయబడతాను, నేను చనిపోతాను, నేను 3వ దినమున తిరిగి లేవబడతాను. మరి నేను సిలువ వేయబడే టయానికి మీరు శ్రమలో పడకుండా, ఇబ్బందులో పడకుండా మీరు నిలబడాలి అని అంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. తీయండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. హల్లెలూయా. చాలా మందికి ఆత్మ సిద్ధంగా ఉంటది. సిద్ధంగా ఉన్నప్పుడే మోకాలి. ఆత్మ ఎప్పుడైతే నీలో ప్రేరేపణ కలుగుతుందో, ప్రార్థన చేయాలనే తీవ్రత నీలో ఎప్పుడైతే వస్తుందో, వెంటనే మోకరించి ప్రార్థన చేయి. అపవాదిగాడు నిన్ను శోధించకుండా ఉండాలి అని అంటే నీ ఆత్మలో ఎప్పుడైతే ప్రేరేపణ వస్తుందో, నేను ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ప్రేరేపణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మోకరించి ప్రార్థన చేయి. శిష్యులతో చెప్తాడు అనమాట, మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అని అంటే, అంటే శోధనలోకి మీరు పోకుండా ఉండాలి అని అంటే, మీకు శోధనలు రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రాబోయే సమస్యలు కావచ్చు, రాబోయే ఇబ్బందులు కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుని అనుమతి లేకుండా శ్రమలు రావు. కొన్నిసార్లు పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షల్లో నెగ్గాలి నువ్వు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు చేత కాదు ప్రభువా, నేను భరించలేను ప్రభువా అనకూడదు. ఈ శ్రమ నేను ఎలా జయించాలి, ఈ శోధన నేను ఎలా జయించాలి? నీ శక్తి కావాలి ప్రభు అని అడుగు, కానీ నా చేత కాదు ప్రభు, నేను భరించలేను ప్రభు అని చేతగాని తనంగా మాట్లాడొద్దు. చేతగాని తనంగా మాట్లాడకూడదు, చేతన వాడి గారి మాట్లాడకూడదు. నువ్వు ఎవరి బిడ్డవు అనేది గుర్తుపెట్టుకో, ఎవరి కుమార్తె అనేది గుర్తుపెట్టుకో. దేవుని నమ్ముకున్న బిడ్డ, దేవుని బిడ్డనని చెప్పుకోవడం కాదు. కలువరి శిలువలో భరించలేని శ్రమలను అనుభవించాడు ఆయన. కలువరి శిలువలో భరించలేని అన్నిటిని అణుచుకొని భరించాడు. చివరికి మొఖాన ఉమ్ము వేసినప్పుడు కూడా తుడుచుకున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏమంటారో తెలుసా? ప్రార్థన అంటే ఆమడ దూరంలో ఉంటారు. ఒక 10 నిమిషాలు ముచ్చటేద్దామంటే గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. హల్లెలూయా. మరి చూడండి,
దేవునితో సహవాసం అనేది విసుగు కలిగించే విధంగా ఉంటుంది. ఈరోజు ప్రార్థన, ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో 2 నిమిషాలు చేద్దాం అనుకుంటారు, కానీ అదేమైపోతుంటే గంట అయిపోతుంది. కొంతమంది ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తుంటే పక్కనోడు కొనుక్కుంటాడు, సొనుక్కుంటాడు, ఇసుకిచ్చుకుంటాడు. ఎందుకో తెలుసా? వీడెప్పుడు పోవాలా అని. హల్లెలూయా. ఇంతసేపు చేస్తావు, అంతసేపు చేస్తావు అని ఇసుకిచ్చుకుంటారు. అందుకే దేవుడు క్లుప్తంగా చెప్పాడు, మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం తీయండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రార్థన ఎలా చేయాలి? విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమాన రీతిగా వివరించాడు. నీ అవసరం నీది, అక్కర నీది, నువ్వు ప్రార్థనలు విసిగించుకుంటే ఎట్లా? ఏదైనా ఒక దగ్గర నుంచి పొందుకోవాలి అని అంటే బదిలాడుకొని అతనికి విసుకొచ్చినా కానీ నువ్వు అతని దగ్గర నుంచి రాబట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసుగు రావద్దు. ప్రార్థనలో విసుగు రావద్దు. ఒకవేళ విసుగు వస్తుందంటే క్షమించమని అడుగు దేవుణ్ణి. ప్రభువా, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు ఎంతసేపు మాట్లాడుకున్నా తనివి తీరదు. మరి అలాంటిది దేవునితో మాట్లాడుకునేటప్పుడు నీకు ఎందుకు ఇసుకొస్తుంది? ఒకసారి ఆలోచన చెయ్యి. నీకు దేవునితో సహవాసం తక్కువైపోతుంది, సైతానుగాడితో సహవాసము ఎక్కువైపోతుంది. హల్లెలూయా. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే మీరు అనుకుంటారు మహా అయితే 1 గంట 2 గంటలు. అదే దీనిలో కూర్చున్నాం అనుకో, ఇది ఓపెన్ చేసావనుకో, ఓపెన్ వస్తూనే ఉంటాయి. గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు పట్టొచ్చు. హల్లెలూయా. చివరికి ఛార్జింగ్ అయిపోయిందాకా వాడతారు కొంతమంది. మీకు ఆదామవ్వల కాలంలో ఏది తినొద్దని చెప్పండి. దేవుడు ఏ ఫలాన్ని తినొద్దని చెప్పాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు, ఆ ఫలాలు మీరు తినకూడదని చెప్పారు. ఇప్పుడు మనకు అర్థమవుతుందా? ఇది కూడా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమే. హల్లెలూయా. దీన్ని మంచిగా వాడాలంటే మంచిగా వాడొచ్చు, చెడుగా వాడాలంటే. ఆ రోజు ఆదాము అవ్వలేము ఆ ఫలాన్ని తిన్నారు, ఈ రోజు 100 మందిలో దీనికి బానిసైపోతున్నారు. హల్లెలూయా. 2-3 సంవత్సరాల పిల్లలు చూడండి, ఎమ్మటే ఆపరేట్ చేస్తారు. ఫోన్ లేకపోతే ఉండలేరు వాళ్ళు పిల్లలు. ఈరోజు అది కాదు మనం నేర్పించాల్సి. నువ్వు ప్రార్థించే వాడివైతే నీ ఇల్లు కూడా ప్రార్థన చేసే ఇల్లుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేవాడిగా లేకపోతే నీ ఇల్లు కూడా ప్రార్థన చేసే కుటుంబంగా ఉండదు. దానికి ఉదాహరణ నోవాహు భయంకరమైన పాపుల మధ్యలో ఉన్నాడు. ఆ తరంలోనే నోవాహు గురించి ఏమని చెప్పాడంటే, నిందలేని వ్యక్తిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. ఆ తరంలోనే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆ తరంలోనే
కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా తనలాగా నిర్మించుకున్నాడు. నోవాహు ఇంట్లో ప్రార్థన చేస్తే తన భార్య ప్రార్థించేదనంట, తన కుమారులు వచ్చేవాళ్ళంట, తన కోడళ్ళు వచ్చేవాళ్ళంట. వీరికి నేర్పించడం కాదు, తను ఒక మోడల్గా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించండి మీరు కూడా. నేను ఎలా ఉన్నానో నా పిల్లలు, నా ఇంటి వారు కూడా అలాగే ఉండాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీలో నుంచి ఏం రావాలి? పిలక రావాలి. హల్లెలూయా. పిలక అంటే అదే ఫలమే. మనం అక్కడ కరేపాకు చెట్టు చూసినాం, దానిలో నుంచి ఇంకోటి ఏమొచ్చింది? వచ్చింది అంతే. ఎన్ని రోజులు బట్టి నువ్వు ఒక్కదాన్ని ఊగులాడుకుంటుంటే ఎట్లా? నీలో నుంచి ఫలాలు రావు. నీలో నుంచి అదే గుర్తు. నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నీలో నుంచి అవి రావాలి. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. ఉంటే దేవునికైనా ఉండు, లేక పో, నరకానికి పోతుంది. ఏం లేదు. నిన్నెవ్వడు కూడా ఇక్కడ బలవంతం ఏం చేసేది ఏం లేదు. దేవునితో ఉంటే, దేవునితో సహవాసం అనేది ఆశీర్వాదము. దేవుడు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది సిగ్గు, యేసు ప్రభుని నమ్ముకున్నా అంటే సిగ్గు. ఎంత సిగ్గో! బైబిల్ పట్టుకొని రావడానికి కూడా సిగ్గు. ఎందుకయ్యా సిగ్గుపడేది? ఎందుకమ్మా సిగ్గుపడేది? బైబిల్ కూడా పట్టుకొని రారు. ఏమైనా బాటిల్ పట్టుకుంటే సిగ్గు, ఏమైనా దొంగతనం చేస్తే సిగ్గు. కానీ దేవుణ్ణి దేవునిగా ఒప్పుకోకపోతే అట్లా? నిన్ను సృష్టించిన సృష్టికర్తని గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎలా? హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర నా తండ్రి అని చెప్పుకోకపోతే, నీ సొంత తండ్రిని 10 మందిలో నా తండ్రి అని చెప్పుకోకపోతే నీ తండ్రి ఎంత బాధపడుతుందో చూడండి. అలా అవమానపరిచినట్టు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. కొంతమంది దేవుణ్ణి దేవునిగా ఒప్పుకోరు.